నవ్వు మానసిక ఒత్తిడిని తొలగించే దివ్యౌషధం. మనిషి కోపానికి గురైనప్పుడు మూత్రపిండాలను అంటిపెట్టుకుని ఉన్న అడ్రినల్ గ్రంథులు అతి చురుకుగా పనిచేసి అడ్రినాలిన్ అనే ద్రవాన్ని రక్తనాళాల్లోకి విడుదల చేయడం వల్ల ముఖం ఎరుపెక్కడంతో పాటు రక్తపు పోటు అధికమవుతుంది. అప్పుడు తల మరియు ముఖంలోని కండరాలు, నరాలు ఎంతో ఒత్తిడికి గురవుతాయి. శక్తి వృధా అవుతుంది. కోపానికి విరుగుడు నవ్వు. నవ్వు కండరాల నుండి, నరాల నుండి ఒత్తిడిని తొలగించడం ద్వారా మనసు తేలికపరుస్తుంది. మానసిక ఒత్తిడి కూడా వెంటనే తొలగిపోతుంది. నవ్వినప్పుడు ఎక్కువ శక్తి వృధా కాదు, అతి తక్కువ శక్తి మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే అసందర్భంగా ప్రకటించే నవ్వు నవ్వే వ్యక్తికి లాభం చేకూర్చకపోగా ఇతరుల కోపానికి కూడా గురి కావాల్సి వస్తుంది. అందుకే నవ్వు 4 విధాల చేటు అన్న అపవాదు పుట్టింది. నిజానికి సందర్భానుసారంగా మితంగా నవ్వే నవ్వు నలుగురికి ఆనందాన్ని పంచిపెట్టడంతో పాటు నవ్వే వ్యక్తికి కూడా మేలు చేస్తుంది. నవవిధాల నవ్వులు. నవ్వు 9 రకాలు. అవి: కలకల నవ్వు, పకపక నవ్వు, పిన్న నవ్వు, కన్నుల నవ్వు, అనాదర దరహాసం, వెకిలి నవ్వు, నవ్వుగాని నవ్వు, ధరస్మితం, సుందర మందహాసం.